గులాబీ పార్టీ నేతలు విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారా? ఇంత హఠాత్తుగా అందరూ విదేశాలకు వెళ్లడానికి కారణమేంటి? అసలు ఎవరెవరు వెళ్తున్నారు? ఏ దేశానికి వెళ్తున్నారు? వ్యక్తిగత పర్యటనలా, పార్టీ తరపున పర్యటించబోతున్నారా? బీఆర్ఎస్ నేతల ఫారిన్ టూర్ పై ఓ లుక్కేద్దాం. బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలు విదేశీ టూర్లకు వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్రేటర్ సిటీలోని బీఆర్ఎస్ నేతల ఫారెన్ ట్రిప్ గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెళ్లిన వారంతా ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ నెలలోనే విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది సీనియర్ నాయకులు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. వీరంతా ఆ సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ నేతల విదేశీ యానంపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై నేతలను అడిగితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదంటున్నారు. తమ పర్యటన పైన, అక్కడి సమావేశం పైన అంత చర్చించాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు విదేశీ యాత్రకు వెళ్లడంపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లోని 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం ఆ లీకులకు, నేతల పక్కచూపులకు బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు కూడా ఏమీ లేకపోవడంతో వీరంతా కాస్త రిలాక్స్ అవ్వడానికి వ్యక్తిగత కారణాలు, మరికొన్ని ప్రైవేటు కార్యక్రమాలు ఉన్న కారణంగా ఫారిన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీఆర్ఎస్ నేతల విదేశీ పర్యటన మాత్రం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టేట్ పాలిటిక్స్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. మరి గులాబీ పార్టీ నాయకులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.